యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. పన్నెండవ వచనాన్ని చదువుకుంటాం. 14 వరకు చదువుకుంటాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడినది కదా. సూర్యుడు ఆకాశమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరిను గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. చాలు. ఇక్కడ మనము ఒక ప్రార్థన మనము చూస్తూ ఉన్నాం. బైబిల్లో రాయబడిన ప్రార్థనలు అన్నీ కూడా దరిదాపుగా ఏమంటారంటే ఎమర్జెన్సీ ప్రేయర్స్ అంట. అప్పటికప్పుడు వారు మరి అవసరతను బట్టి దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి ప్రార్థించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. వాటిని అన్నిటి కూడా ఎమర్జెన్సీగా ప్రార్థన చేశారు. అట్లాంటి ప్రార్థనలో ఒకటే అంటే అసాధారణమైంది, అది మనుషుల ఊహకు అందనిది. అయితే ఇది ఒకవేళ ఇప్పుడు చెప్పినా కూడా నమ్మశక్యము కానిది. అయితే ఇలాంటి ప్రార్థన చూడండి, అక్కడ మరి రాశాడు. ఏమంటున్నాడంటే చూడండి, యెహోవా ఒక నరుని 14 వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. ఒక నరుని మనవి ఆలకించినటువంటి అట్లాంటి ప్రార్థన ఇక అంతకు ముందు లేదంట, దాని తర్వాత కూడా మరి దరిదాపుగా లేదు. అయితే ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రార్థన మరి ఎట్లా సాధ్యమైంది యెహోషువకు అంటే, యెహోషువకు మరి సాధ్యము కావడానికి ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. ఏమంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అమోరీలు మరి యుద్ధానికి వచ్చారు. చూడండి, అక్కడ 10వ అధ్యాయంలో అందరూ కూడా ఏం చేశారంటే
గిబియోను చూడండి 6వ వచనం. అందులో చాలామంది రాజులు కలిసి ఎవరి మీదకొచ్చారంటే ఆహ్, 6వ వచనం. 6వ వచనం. గిబియోనీయులు మనుషులలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాల్లోని దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా. ఈ గిబియోనీయులు ఏం చేశారంటే మరి ఇశ్రాయేలీయులతో మరి సంధి చేసుకున్నారు. మేము దూరదేశం నుంచి వచ్చాము, మరి మమ్మల్ని మీ మధ్య నివసించడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వచ్చి మారు వేషంలో మరి ఇశ్రాయేల్ని అంటే మోసగించారు. వాళ్ళతో నిబంధన చేశారు వీళ్ళు. యెహోషువ కూడా నిబంధన చేశాడు. తర్వాత తెలుసుకొని సరే మీతో ప్రమాణం చేశాం కాబట్టి మిమ్మల్ని చంపము, అయితే మీరు మాకు మరి కట్టెలు కొట్టేవాళ్ళుగా నీళ్లు పోసేవాళ్ళుగా ఉంటారు అని చెప్పేసి ఒప్పుకొని ఏం చేశారంటే వాళ్ళని విడిచిపెట్టారు. ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ కానాన్లో ఉన్నటువంటి రాజులు అందరూ కలుసుకొని ఈ గిబియోనీయుల సంగతి చూద్దాం, అందరు కలిసిపోయి వాళ్ళని ఎదిరిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అని అందరు కలిసి వచ్చారు. అందరు కలిసి రాగానే గిబియోనీయులు వర్తమానం పంపారు యెహోషువకి. పంపినప్పుడు యెహోషువ లేచి వెంటనే లేడు. 8వ వచనం. అప్పుడు యెహోషువ వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవేయగా. యెహోవా క్షమించండి, ఇక్కడ అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవిగా. యెహోషువ గిల్గాల్లో నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీదకి హఠాత్తుగా పాడింది. కాబట్టి ఇక్కడ మరి కానాన్లో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా కూడి వచ్చి ఇక వీళ్ళ మీద పడినప్పుడు ఈ దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, వారికి భయపడగాకు, నీ చేతికి వారిని అప్పగిస్తాను, వారిని ఎదుట ఎవరు నిలవరు అని చెప్పేసి చెప్పాడు. ముందుగానే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు యుద్ధం మరి ఘోరంగా జరుగుతూ ఉంది. అట్లా జరుగుతున్న సమయంలో ఇప్పుడు పొద్దు గుంకబోతోంది. అందువల్ల ఇప్పుడు యుద్ధం ముగించడానికి కుదరదు. ఇప్పుడు పూర్తిగా వీళ్ళని జయించేంత వరకు మనం యుద్ధం చేయాలి అని చెప్పేసి అనుకున్నటువంటి యెహోషువ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ప్రార్థన ఆలకించి ఏం చేశాడు, ఒకనాడెల్లా ఆపేశాడు. సూర్యుడిని చంద్రుడిని ఆపాడు. అయితే సూర్యుడు అస్తమించలేదు. సూర్యుడు చక్కగా మరి ఆకాశ మధ్యమున నిలబడి ఉన్నాడు ఇంచుమించు ఒక దినం. అయితే ఎందుకు ఇట్లా ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. యెహోషువ జీవితంలో ప్రార్థన ఆలకించడానికి మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెహోషువతో దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి, అక్కడ మరి దేవుడు చాలా విషయాలు ఆయనకి చెప్పిన తర్వాత ఓ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే రండి 7, 8, 9 వచనాల్లో 7, 8 వచనాలు మనం చూడొచ్చు. అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడుడి, బహుధైర్యముగా నుండి నా సేవకుడైన నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు
నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను అంటాడు. తర్వాత ఇక్కడ చూడండి ముందుగా ఆ, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివరాత్రము దానిని ధ్యానించినట్లా నీ మార్గములన్నిటిలో వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అంటాడు. ఇక్కడ 3 విషయాలు. ఒకటి ఏంటంటే మరి నీవు దివారాత్రము దానిని 8 వచ్చిన చివరిలో దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా అంటాడు. ఏం చేయాలి చెప్పండి? దివారాత్రము ధ్యానించు. ఏంటిది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చేయాలంట? దివారాత్రులు ధ్యానించే వారంగా ఉండాలంట. దివారాత్రులు ధ్యానించాలి అంటే మన ధ్యానం అంతా కూడా ఎటుండాలా అంటే దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని వాక్యం మీద ఉండాలి. ప్రార్థన, మన ప్రార్థనలు నిశ్చయముగా దేవుని సముఖానికి చేరాలి. ఖచ్చితంగా మన ప్రార్థనలు మరి వినాలి దేవుడు అంటే ఈ ధర్మశాస్త్రంని టోటల్గా మనం ప్రేమించి మనం ఏం చేయాలంటే ధ్యానించే వారంగా ఉండాలి అంటున్నాడు. రెండోదిగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చొప్పున ప్రవర్తించాలంట. చూడండి ఇక్కడ ఏమంటాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతటి చొప్పున చేయవలను. 7వ వచనము మరి 2వ భాగంలో చూడండి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను అంటాడు. అంటే ధర్మశాస్త్రం అంతటి ప్రకారము చేయుటకు అంటే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలి. ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకోవాలి. చాలా కాలం క్రితం బాపట్లలో మరి నేను ఒక మాట నేను విన్నాను. పెద్దలు సేవకులు పెద్దలు మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను చెప్పాను, దేవుని చిత్తమేనా మీరు చేసే పని అంటే నవ్వి ఒక సంఘ పెద్ద ఏమన్నాడంటే అది జరగదు అన్నాడు. ఏం జరగదు? దేవుని చిత్త ప్రకారం చేయడం అనేది జరగదంట. అర్థమైందా? ఏం చేయాలి ఇప్పుడు మనం? మరి సంఘాలు ఎందుకు? బైబిల్ ఎందుకు? ఏ నాటకాలా అయింది? ఊరికి బైబిల్ తీసుకొని చదువుకోవడము, బైబిల్ తీసుకొని ధ్యానించడము, ఎన్నిటి ఆ ప్రకారం నడుచుకోవాలి అని, అంతేగాని యాక్టింగ్ కాదు ఇది. అర్థమైందా? కాబట్టి ఇంకా కొన్ని పర్యాయాలు ఇలాంటివి వింటున్నాం. కొన్ని పర్యాయాలు ఇలాంటి వింటా ఉన్నాం. ఏమంటే దాని వాక్య ప్రకారము జరగడం అనేది అసాధ్యం అంటున్నారు. వాక్య ప్రకారం జరగడం ఏంటంట? అసాధ్యం. అంటే వాక్య ప్రకారం ప్రవర్తించడము అసాధ్యం అంట. మరి ఏంటి ఇది? ఏం చేస్తారో మరి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది అంటే జాగ్రత్తగా ఉండండి. మనము ప్రార్థించే ప్రార్థనలకు మనకు జవాబు రావట్లేదు అంటే కారణం ఏంటంటే మనం దేవుని వాక్య ప్రకారము నడుచుకోవడం లేదు. దేవుని వాక్య ప్రకారము నడుచుకోవట్లేదు. చూసారా? దేవుని వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో అట్లాంటి వారు ఏమాత్రము తొట్టిల్లరంట. వాక్య ప్రకారము నడుచుకునేటువంటి వారు ఏమాత్రము తొట్టిల్లరు. వారి ప్రార్థనలు ఎప్పుడు కూడా ఉంటాయి. చూడండి 1వ కీర్తనలో ఏమనుంది? 1వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ధ్యానించటం ఒకటేనా అంటే కాదు. ధ్యానించిన తర్వాత దాని ప్రకారము నడుచుకోవాలి. ధ్యానించిన తర్వాత దాని ప్రకారం నడుచుకోవడము మనం నేర్చుకోవాలి. మూడోదిగా ఏమంటారంటే చూడండి 8వ వచనంలో
ఆ! తప్పిపోకూడదు అంటున్నాడు చాలు. ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలంటున్నాడు? బోధించాలంట. ఇలాగ ఒకాయన తీర్మానం చేసుకున్నాడు. మనకు తెలుసు. చూడండి మరి జ ఎజ్రా, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా 7, 10. మూడో అధ్యాయము 397 పేజ్. 397 పేజ్. 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయం చేసుకొనెను. కాబట్టి ఇప్పుడు ఎజ్రా ఎట్లాంటి తీర్మానం చేసుకున్నాడంటే, నేను పరిశోధిస్తాను అంటే బైబిల్ బైబిల్ని పరిశోధిస్తానంటే, పరిశోధన అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు? రీసెర్చ్. ఏమంటారు? రీసెర్చ్. అది ఇక్కడైతే ఇంగ్లీష్లో ఏమి ఇచ్చాడంటే స్టడీ అని ఇచ్చాడు. అంటే పరిశోధించాలి అంటే మనం బాగా దాన్ని ఏం చేయాలా? స్టడీ చేయాలి. పరిశోధన, ధ్యానం వేరు. ధ్యానానికి ఇంకా కొంచెం పెంచనమాట. పరిశోధించాలి. కాబట్టి పరిశోధించిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు? దాని చొప్పున నడుచుకున్నటకును. దాని చొప్పున నేను నడుచుకోవాలి. ఆ తర్వాత ఏమంటంటే ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకుని. కాబట్టి చూడండి మరి ఈయన చేసిన ప్రార్థనన్నిటి కూడా అంగీకరించాడంట దేవుడు. అదే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు కూడా. చూడండి 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ ఎజ్రా ఉమ్, 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 ప్రావీణ్యత గల శాస్త్రి మరియు హస్తము అతనికి తోడుగా ఉన్నందున రాజు అనుగ్రహించు. ఏ మనం చేసిన రాజు కూడా ఇచ్చాడంట. దేవుడు ఇచ్చాడు, రాజు కూడా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? యెహోషువ జీవితంలో మరి అలాంటి శక్తివంతమైనటువంటి ప్రార్థనకు కారణం ఏంటంటే, ప్రియులారా, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని బాగా మరి ధ్యానించాడు. దేవుడు చెప్పాడు గనక చేశాడు. ఆ ప్రకారం నడుచుకున్నాడు. తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. ఇది మొదటిగా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత రెండవదిగా మనం గమనించినట్టయితే దేవుడు యెహోషువ ఒక పరిచారకుడు. యెహోషువ ఎవరికి పరిచారకుడు? మోషేకి పరిచారకుడు. మోషే పరిచారకుడైన యెహోషువ. ఇక్కడ గుర్తుంచుకోండి, పరిచారకులు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? అసలు మనం ధ్యానిస్తేనే కదా అవన్నీ. పరిచారకుడు ఇప్పుడు ఏమయ్యాడు? నాయకుడు. ఏ నాయకుడికైతే పరిచర్య చేశాడో ఆ తర్వాత ఆయనే నాయకుడయ్యాడు. ఎలీషా ఎవరు? ఏలియాకి శిష్యుడు. ఏలియాకు పరిచయుడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి షాపాతు కుమారుడైన ఎలీషా. ఎలీషా తర్వాత ఏమయ్యాడు? ఏమయ్యాడు? ప్రవక్త అయ్యాడు. ఎవరికి బదులుగా ప్రవక్త అయ్యాడు? ఏలియా బదులుగా ప్రవక్త అయ్యాడు. ఏలియా కంటే శక్తిమంతుడుగా చేయబడ్డాడు. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైనా పెద్దవాళ్ళకు పరిచర్య చేయడం అనేటువంటిది అది గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యం. నేనెందుకు చేయాలి, వాళ్ళెందుకు, నేనెందుకు పని చేయాలా, ఇట్లాంటి ఆలోచన కలిగి ఉంటాం. అది దుష్టుని యొక్క ఆలోచన. మనము నిశ్చయముగా ఆశ కలిగి ఉండాలి. నేను చెప్తున్నా, నేను పెద్ద గొప్ప కాదు కానీ ఆ తిరుపతమ్మ ఈ మాట వింది. ఒకసారి నేనే చెప్తుండగా ఈ మాట వింది. ఏలియా చేతుల మీద
ఎలీషా నీళ్ళు పోసాడని. ఆమె ఒకరోజు నేను భోంచేసిన తర్వాత, అంకుల్ అంకుల్ మీరు కడుక్కోగాకండి అంది. ఏందమ్మా అంటేను, నేను పోతా నీళ్ళు అంది. ఏందమ్మా నీళ్ళు ఎందుకు పోతాం, మీ బైబిల్లో చెప్పింది కదా అని ఎలీషా చేతుల మీద నీళ్ళు పోయారని. పాప మందిరానికి వచ్చేది, నేను భోజనం చేసేదాకా ఉండేది. నేను వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళినా కూడా ట్యాబ్ నువ్వు వదలొద్దు నేనే పోస్తానని చెప్పి తీసుకొచ్చి పోసేది. నిజంగానే నేను కూడా ప్రార్థన చేశా. అయ్యా ఆమె ఏదో ఆశతో, నేనంత శక్తిమంతుడిని కాదు, నేను ఈ సేవకుని మాత్రమే అని ప్రార్థన చేసినప్పుడు, ఆమె నిజంగా ఆమెకి చాలా ఒత్తిడిలు ఉన్నాయి వివాహ విషయాల్లో. అద్భుతంగా దేవుడు ఒక చక్కటి విశ్వాసతోటి సంబంధము ఏర్పడి చూస్తాడు. దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి నేను మరి ఈ తలంపు కాదు కానీ సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, ఇప్పుడు మోషే మృతి పొందిన తర్వాత ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీవు లేచి వెళ్ళు యెహోషువ, ఇప్పుడు నాయకుడు నీవే, మోషే మృతి పొందాడు, నీవు వెళ్ళు. ఇప్పుడు ఈ ప్రజలందరిని కూడా నీవు నడిపించాలి. ఎక్కడికి? యోర్దాను అవకడికి తీసుకుని వెళ్ళి వీళ్ళకి ఇస్తానన్న దేశాన్ని నువ్వు స్వాధీనం చేయాలి అని చెప్పేసి యెహోషువ తోటి దేవుడు చెప్పాడు. ఇది అంత సామాన్యమైన సంగతి కాదు. ఎంతమంది రాజులను జయించాడు చెప్పండి? ఎంతమంది రాజులను జయించాడు? 32 మంది. చూడండి ఇక్కడ 31 12వ అధ్యాయంలో ఉంటుంది. 12వ అధ్యాయము 9 నుంచి 24 వరకు కలిసి ఉన్నాయి. కానీ ఆ చివరి భాగం చూడండి. ఆ రాజుల అందరి సంఖ్య 31. ఆ రాజులందరూ నీ జయించాడు. 31 మందిని జయించాడు. ఎంతమందిని జయించడం ఎంత అద్భుతమైనటువంటి విషయాలంటే చూడండి. ఆయనకి ఇక్కడ వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మీరు గమనించినట్టయితే ఆ తర్వాత మూడో అధ్యాయంలో చూడండి. అక్కడ 3వ అధ్యాయంలో 5వ వచనం దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళు అని. గనుక నడిచి ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు చెప్పాడు చూడండి. మొదటి వచనం, యెహోషువ వేకున లేచినప్పుడు అతడు ఇశ్రాయేలు అందరినీ షితీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచెను. 3 దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించను, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులను మోసుకుని పోవుట చూచినప్పుడు
మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. కాబట్టి ఇక్కడ చెప్పాడు, దేవుడు చెప్పాడు ఏమంటే, ఇప్పుడు యోర్దాను నది నువ్వు దాటు అని. ఇక జనులను ఆయత్తపరిచాడు. ఆయన మరి యోర్దాను నది దాటడానికి బయలుదేరాడు. గొప్ప బాధ్యతను అప్పగించినప్పుడు ఆయన అధైర్యపడలేదు. ఆయన మాటకు విధేయత చూపించాడు, విశ్వసించాడు. తర్వాత ఇప్పుడు యోర్దాను నది దాటు అని చెప్పినప్పుడు యోర్దాను నది దాటడానికి ఆయన ఏం చేశాడు? అధైర్యపడలేదు. మరి వెంటనే విధేయత చూపించాడు. ఏమి సమాధానం చెప్పలే. ఆయన ఏమైతే చెప్పాడో దాని ప్రకారం ఆయన ముందుకి వెళ్ళాడు. తర్వాత చూడండి, తర్వాత దేవుడు యెహోషువతోటి ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? యోర్దాను నది దాటిన తర్వాత గిల్గాల్లోకి వచ్చారు. గిల్గాల్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుండి ఏమంటున్నాడంటే, మరి నీవు యెరికో పట్టణానికి వెళ్ళు అని. చూడండి ఇక్కడ ఆ పట్టణం మీదకి వెళ్ళి నీవేం చేయమంటాడంటే 6వ అధ్యాయంలో ఆ కాలమున 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలు భయం చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారమును గట్టిగా మూసి వేయబడిన. అప్పుడు యెహోషువతో ఇట్లను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమశాలను శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవాలి. అలాగూ 6 సార్లు తిరగండి, 6 దినాలు. 7వ దినమున 6 సార్లు మౌనంగా తిరిగిన తర్వాత 7వసారి ఆర్భాటంతో కేకలు వేయండి, యెరికో కోట గోడలు కూలిపోతాయని చెప్పాడు. ఆ ప్రకారం చేశాడా లేదా? చేశాడు. చూసారా? ఆ తర్వాత మనం చూసాం 10వ అధ్యాయంలో, ఇంకా తర్వాత 10వ అధ్యాయంలో మరి ఆయన రాజులందరూ కలిసి ఆయన మీదకి వచ్చినప్పుడు కూడా 8వ వచనం చెప్పాడు, యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పాడు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు ఆయన విధేయత చూపించాడు. ఆయన మాట నమ్మాడు అంతే. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు సమస్య అంతా అదే. మనం పని చేయలేకపోవటానికి కారణము, మన ప్రార్థనలు అంగీకరించబడకపోవటానికి కారణం ఏంటంటే మనకి ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. అది సంగతి. అందుకని మనం ఏం పని చేయలేం. దేవుడు చెప్పింది వెంటనే విధేయత చూపిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే శక్తిని ఇస్తాడు. నువ్వు యెరికో కోట గోడలు వీళ్ళు తాకేరా? అసలు తాకేరా? మనల్ని పడేయమంటే ఏమంటాం? మీరు పోయి పడేయండి అంటే ఏమంటాం? ప్రభువా అసలు మా గదులు తీయి, ఏందయ్యా మాకు ఇటు చెబుతున్నావు అనవా? దెబ్బకంటాం. ఆయన అనలే, వెళ్ళాడంతే. లోబడ్డాడు, వెళ్ళిపోయినాడు, విశ్వసించాడు. కనుక దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయ సమర్థుడు. ఆయన నమ్మాడు. ఆయనలో అద్భుతాలు చేయడానికి కారణం, ఆయన ప్రార్థనలకి కారణమే సంపూర్ణంగా ప్రభు యొక్క మాట విన్నాడు, లోబడ్డాడు, విశ్వసించాడు. అంతే. అంతే ఆయన మాట ప్రకారం. అందుకనే పేతురు అంటాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో, విసిగిపోయాడు, రాత్రి అంతా చేపలు పట్టలేదు పాపం. ఉదయకాలంలో వలలు బాగు చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో అంటున్నాడు, అయ్యా నీ దోణి నాకు కొంచెం నాకు కొద్దిగా నుంచొని నేను వాక్యం చెప్పడానికి నాకు ఇస్తావా అని అడిగాడు ఆ సముద్రుడు. ఎందుకంటే ఆయన మీద పడుతున్నారు. ఆయన కనుక కొద్దిగా దూరంగా నీళ్ళలోకి వెళ్తే నీళ్ళలోకి రాలేరు కదా ప్రజలు. అందుకని ఆయన చేసింటే ఆ ధోనిలో ఎక్కాడు, వారందరికి వాక్యం చెప్పాడు, సందేశం అందించాడు. వచ్చిన తర్వాత అన్నాడు, మీ వలలు మీ ధోనిలకు కుడివైపున వేయండి అన్నాడు. రాత్రంతా పట్టామయ్యా, ఒక చేప కూడా
పడలే. అయినా అంటాడు, అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పు. అలా అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. చూసారా? ఎలాగ చేశారు? ఆయన మాట ప్రకారము చేశారు. అప్పుడు అద్భుతం జరిగింది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా అదే సంగతి. మరియ చెప్పింది. ఏమంటుందంటే, పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మీతో ఏం చెప్తాడు? యోహాను సువార్త 2వ అధ్యాయము ఎన్నో వచనం? 5వ వచనం. పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయడం. ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి, పోండి అంది. ఆయన వచ్చిన వెంటనే ఆయన కాసుకుని ఉన్నారు వాళ్ళు. ఏం చెప్తాడని చూశారు. చూసిన వెంటనే ఆయన అన్నాడు, అదిగో ఆ బయట ఉన్నటువంటి 6 రాతి బాణలు ఉన్నాయి కదా, వాటిని అంచులు మట్టుకు నింపండి, పోండి అన్నాడు. నీళ్లతో నింపండి అన్నాడు. నీళ్లతో నింపిన తర్వాత ఇప్పుడు మరలా చెప్పాడు, ఏంది, విందు ప్రధాని దగ్గరికి ముంచి తీసుకుని పోయండి అన్నాడు. మంచినీళ్ళు కూడా కాదయ్యి. తొట్టుల్లో నీళ్ళు పోతే ఊరుకుంటారా? మనం కూడా రమ్ములో తీసుకొచ్చి నీళ్ళు పోతే భోజనం సమయంలో సూత్తే ఊరుకుంటారా? కొడతారు, మామూలుగా. ఏమిరా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి కొడతారు కూడా. అయితే ఆయన చెప్పాడు, వీళ్ళు చేశారంతే. నీళ్ళు ఏమైనాయి? ద్రాక్షారసముగా మారి. కనుక ఆయన మాట యందు మనము మాట వినాలా ఫస్ట్, అని విశ్వసించాలా, విధేయత చూపించాలి. అంతేగాని వింటారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. బాగుంది అట్లా చెప్పుకుంటారు, ఇంకంతే, దాన్ని పాటించరు. అయితే యెహోషువ చేయలేదు. ఆయన మాట ఏమైతే చెప్పాడో అలాగనే విశ్వసించాడు అన్నమాట. తర్వాత మూడవదిగా ఆయన ఏం చేశాడు అంటే, చూడండి ఇక్కడ ఇప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. 10వ అధ్యాయంలో దేవుడు వెళ్ళమన్నాడు, వారందరినీ నీ చేతికి అప్పగిస్తానన్నాడు. టైం అయిపోతుంది. ఇప్పుడేమవుతుంది? సమయం లేదు. ఇప్పుడు ఆ సమయం కోసం ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? సమయోచితమైన సహాయము కోసం. ఇప్పుడు సమయోచితంగా ఇప్పుడు ప్రవర్తించాలి. చీకటి పడితే యుద్ధం ఆపాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు సమయోచితమైనటువంటి సహాయం ఎవరు చేస్తారు? ఎవరి వల్ల అవుతుంది? ఇప్పుడు ఈ సహాయం ఎవరి వల్ల అవుతుంది? అది మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇంకొక మాట కూడా చెప్పాలి, దేవుని దగ్గరికి కూడా కాదు ఆయన వెళ్ళింది. ఏమన్నాడు? సూర్యుడా నువ్వు ఆగు, చంద్రుడా నువ్వు ఆగు. ఏమన్నాడు? సృష్టిని శాసించాడు అన్నమాట. సృష్టిని ఏం చేశాడు? శాసించాడు. సమయోచితంగా మరి ఏమని ఆయన విశ్వసించాడు, నమ్మాడు అంటే, దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరుస్తాడు గనక సమయోచితమైన సహాయం కొరకు మనం ఎక్కడికి వెళదాం? ఇప్పుడు ఆయన కృపాసనం మీదకు వెళదాం. మనమైతే ఏం చేసామంటే, యుద్ధం జరుగుతుంది, టైం అయిపోతుంది, కానివ్వండి, ఒకడిని చంపేవాడు 10 మందిని చంపితే తొందరగా అవుతుంది పని అంటాం. అంతే కదా అనేది? మనం అనేది అది. ఒక 50 తట్టల మట్టి ఉండి ఒక్కొక్కరు ఒక తట్ట మట్టి ఎత్తినే పొద్దుపోయేటట్టుంటే మనం ఏమంటాం? ఒరే, 10 తట్టలు కనుక మోస్తే అయిపోద్దిరా బాబు అంటే, ఒకడు 1+9 చేయాలి, అప్పుడు అవుతుందని చెప్తాం, ఒక ఐడియా చెబుతాం. కానీ ఆయన ఈ ఐడియాలతో ఏం మోలే. ఎక్కడ పోయాడు? దేవుని యొక్క కృపాసనం యొద్దకు వెళ్ళాడు. పరిస్థితి యొక్క ఆ యొక్క పరిస్థితుల యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రత, పని యొక్క తీవ్రతను, ఆ ప్రమాదాన్ని గమనించినటువంటి యెహోషువ
ఇప్పుడు దేవుని యొద్దకు వెళ్ళాడు. ఆ దేవుని నామమున సృష్టిని ఆపుతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూడొచ్చు. 4:16లో 4:16 వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరుదు. ఇప్పుడు తను ధైర్యం తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళంటే కృపాసనం యొద్దకు వెళ్ళాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? మనం ఏదో ఒక ఆలోచన చేసి మనుషులు లేకపోతే మన సొంత ఆలోచనలోనూ వెళ్తాం. కానీ సమయోచితమైన సహాయం కొరకు ఆయన సంపూర్ణంగా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు, మనుషులను ఆశ్రయించలేదు. కాబట్టి మనం కూడా మనుషులను ఆశ్రయించకూడదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. యెహోషువ ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. అందుకే ఆయన చివరిలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే 24:15 అన్నాడు ఇశ్రాయేలుని పిలిచి, మీరు మరి నది అవకడ ఉన్నటువంటి మీరు మీ పితరులు మరి సేవించిన దేవుళ్ళను మీరు సేవిస్తారో, ఒకవేళ నది యువకల ఇప్పుడు వచ్చాం కదా, ఈ ప్రజల యొక్క సేవిస్తున్నటువంటి దేవుళ్ళను దేవతలను సేవిస్తారో నాకు తెలియదు. నేనును నా ఇంటి వారు మాత్రమే యెహోవానే సేవించు. నేను నా ఇంటి వారు, నేను నా ప్రాణం పోయేంత వరకు నేను యెహోవానే ఆశ్రయిస్తా, యెహోవానే సేవిస్తా, మరొక దగ్గరికి నేను వెళ్ళను. గట్టిగా తీర్మానం కలిగి కనుక మన జీవితంలో కూడా అలాంటి తీర్మానం, నేను దేవుని సహాయం కొరకే ఎదురు చూస్తాను, నేను దేవుని సహాయాన్ని పొందుతాను, మరి ఎవరి దగ్గరికి నేను వెళ్ళను. ఇటు తీర్మానం ఎప్పుడైతే కలిగి ఉన్నాడో యెహోషువ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక సంగతిని రికార్డ్ అయిపోయింది అనమాట. గిన్నీస్ రికార్డులో ఉంటుంది కదా, ఇది మామూలుగా ఉంటే కనుక అప్పుడు ఏమిటి గిన్నీస్ రికార్డులో ఉంటుంది. ఎందుకంటే ఎవరు చేయనిది చేసేసారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా మరి చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే ప్రార్థనకు జవాబు రావడం లేదు. ప్రార్థన జవాబు కొరకు వెయిట్ చేయట్లేదు ప్రజలు. మరి ప్రార్థన ఎందుకు వినబడటలేదు? కాబట్టి మనం ఏం చేయాలి అని చెప్పి దేవుని దగ్గరికి విచారణ చేయడానికి, దేవుని ఆశ్రయించడానికి మనుషులు వెళ్ళడాలి. కాబట్టి మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మరి మాటలను ఆధారం చేసుకొని మరి ధైర్యంతో మనం కూడా పరీక్షించుకొని ప్రార్థన చేసుకోవడానికి వెళతాం. దయచేసి